సార్ ఇక్కడ మనం గోల్డ్ ఇప్పుడు అక్కడ కరెన్సీ తీసుకోవచ్చు, కరెన్సీనే కదా, ఆన్లైన్ పేమెంట్ కాదుగా. ఆ కరెన్సీ మొత్తాన్ని లారీల్లోనో కారుల్లోనో లేకపోతే వేసుకుని వచ్చి బంగారం కొనుగోలు చేయాలంటే అది సాధ్యం మామూలు కష్టం. ఇది హవాలానండి. ఇదంతా ఏంటంటే ఆ డబ్బుని విజయవాడ ఆ ప్రాంతం నుంచి నెల్లూరు ప్రాంతంలో హవాలా వ్యాపారులు ఉంటారు. లేకపోతే జనరల్గా ఈ వ్యాపారస్తులందరూ హైదరాబాద్ కేంద్రంగానే, ఇప్పుడు పేరుకి ఆంధ్ర తెలంగాణ అయినా కూడా ఎక్కువ మంది వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు అందరూ కూడా హైదరాబాద్లోనే స్థిర నివాసాలు ఉన్నాయి కదా, 99%. ఇక్కడే ట్రాన్సాక్షన్స్ చేయటం, బాంబేకి గుజరాత్ లాంటి ప్రాంతాల్లో గోల్డ్ వ్యాపారం ఎక్కువ జరుగుతుంది, మార్వాడి లీడ్ చేసేది. ఇక్కడ హవాలా వ్యాపారం దాకా చేయడం, గోల్డ్గా కన్వర్ట్ చేయడం క్యారీ ఈజీ కదా. కట్టలు డబ్బు తీసుకెళ్ళాకంటే ఒక 4-5 కేజీలు తీసుకెళ్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. అట్లా తర్వాత డైమండ్స్గా ఎక్కువగా ట్రేడ్ చేశారు అనేది అప్పట్లోనే వచ్చింది. బాగా పెద్ద సాలిటైర్ డైమండ్స్, పెద్ద డైమండ్స్గా తీసుకుని మార్చి ఆర్నమెంట్స్గా మార్చారు అనేది ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా. దానికి బిల్డింగ్ అనేది ఉంటుంది కదా, జీరోనే. ఇవాళ ఈ భారతదేశంలో గోల్డ్ వ్యాపారంలో జరిగేది 50% అబోవ్. అంటే నేను 100% అని అంటే బాగా కాబట్టి అంటలేదు, కానీ ఇది జగమెరిగిన సత్యమే కదా. జ్యువెలరీలో జరిగే బిజినెస్ అంతా కూడా డైమండ్స్ జ్యువెలరీలో ఎక్స్పోర్ట్, అదర్ దాన్ ఎక్స్పోర్ట్. ఒకవేళ ఎక్స్పోర్ట్ చేసిన లోయర్ ఇన్వాయిస్లు చేసి చేస్తూ ఉంటారు. అదొక పెద్ద మాఫియా. అది మీకు తెలియదు, మీకు బహుశా మీకు అవగాహన ఉండే ఉండాలి, ఢిల్లీలో మీరు చేశారు కాబట్టి అది బయటికి జరిగే వ్యాపారం కంటే 3 రెట్లు ఎక్కువగా జీరోలోనే జరుగుతుంది, నాన్ బిల్లింగ్గా జరుగుతూనే ఉంటుంది. మొత్తం టోటల్ బులియన్ మార్కెట్నే వీళ్ళు మార్చేశారని అంటారు. మార్చారు, ఎప్పటి నుంచో కదండి అది. ఇక్కడ మొత్తం ఒక రకంగా ఏంటంటే చెరబట్టేశారు. మరి ఇక్కడ కూడా అంతే. తెలంగాణలో మరి 2014-2024 మధ్య జరిగిన పరిపాలనలో కూడా అంతే విశృంఖలమైన దోపిడీ జరిగిందిగా. ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ రకంగానే ఇక్కడ చేశారు కదా. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళ చేతుల్లోనే కదా పరిపాలన అంతా ఉంది. ఇవాళ మీరు దొంగతనం చేశారు అని ఆధారాలు చూపిస్తాంటే కులం పేరుతో బయటకు వచ్చి కులం మీటింగ్లు, ఐఏఎస్లు ఐపీఎస్లు వర్గాల పేరుతో మీటింగులు, అంటే బ్లాక్ మెయిలింగ్. వీళ్ళకి ఎవరిచ్చారు అధికారం అసలు? మొన్న చూస్తా అంటే ఇక్కడ హైదరాబాద్లోను విజయవాడలోను మీటింగ్లు పెట్టారని. అంటే వీళ్ళని ఏం అనకూడదు, ఏమన్నా అంటే అప్పుడు బయటికి తీస్తారు, కులం కార్డులోనూ వర్గం కార్డులు బయటికి తీస్తారు. బయటికేమో ప్రజాహితం, మాకు సమాజం బాగుండాలి, ధర్మం బాగుండాలి, మళ్ళీ సనాతన ధర్మం అంటారు, హిందూ మతం అంటాము, అన్నీ మాట్లాడతాం. ఈ దొంగతనం బయటకు వచ్చినప్పుడు మాత్రం అబేబే కాదు ఇది మా మీద కక్షపూరితంగా చేస్తున్నారు అని అప్పుడు కులం పేరుతో కొంతమంది బయటకు వస్తారు. ఇది అంతవరకు నైతికత? ఏ సనాతన ధర్మం చెప్పింది? నన్ను మీటింగ్ పెట్టిన వాళ్ళు, గొల్లపూడిలో మీటింగ్ పెట్టిన వర్గం వాళ్ళకి ఏ హిందూ మత గ్రంథాలు చెప్పిన అక్రమాలు చేయమని? ఇది వీళ్ళంతా వైపీఎస్లు వైఏఎస్లు అంతే కదా. వైపీఎస్లు వైఏఎస్లు ఇది నేను ఎప్పుడు అంటాను, భారతదేశానికి పట్టిన వైరస్ ఇది. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే మీటింగులు పెట్టి ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారో, వీళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కూడా వీళ్ళే. 2014-19 మధ్య సహాయ నిరాకరణ చేయటం కానివ్వండి, ఆ రోజున్న ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసింది వీళ్ళే. వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా యంత్రాంగం చేసింది వీళ్ళే. అదే 2004-2009 మధ్య రాజశేఖర రెడ్డిని అంతటాన్ని చేసి ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి చేసింది ఈ వర్గం వాళ్ళే, దైవాం సంభూతుడని. మరి ఇదే వర్గం వాళ్ళు అక్కడ 7 కొండలు కాదు 2 కొండలని చెప్పి చర్చి కడతానన్న నోరు మూసుకుంది ఈ వర్గం వాళ్ళే. ఈ వర్గానికి చెందినాడే అక్కడ ప్రధాన ప్రొఫెసర్గా ఉంటే ఇక్కడికి వచ్చి సిలువు కింద తలంచుకుని సిగ్గు లేకుండా వెళ్ళి ఆ కుటుంబానికి పలకీ మోసింది కూడా ఆ వర్గం వాడే. డైమండ్ కొట్టేశారని చెప్పి నికృష్టంగా మాట్లాడింది ఆ వర్గం వాడే. తర్వాత అర్హత లేని వాడిని తీసుకెళ్ళి అందలం ఎక్కించినట్టు చీఫ్ సెక్రటరీని చేస్తే అదే విషపురుగు మళ్ళీ పాము కాటేసినట్టు మాట్లాడింది, అది వాళ్ళ గ్రూపులు నడుపుతుంది అతనే. వీళ్ళకి ఏంటంటే మతాన్ని అడ్డం పెట్టుకుని సమాజాన్ని నాశనం చేయటం వీళ్ళందరికీ, ఇటువంటి వాళ్ళకి అందరినీ అంటే మొత్తం అందరూ వాళ్ళు చాలా మంది ఉంటారు, గొప్ప వాళ్ళు చాలా మంది అందరూ. కానీ ఇది బ్లాక్ మెయిలింగ్ కదా. సేవ్ చేయాలి ఎవరినైనా సరే, టార్గెట్ అదే. ఎవరినైనా సరే మా జోలికి వస్తే మేము ఏమైనా చేస్తాం అనేది ఒక బ్లాక్ మెయిలింగ్. ఇది సమాజ హితం ఎట్ట అవుతుంది? ఇప్పుడు మంచి మనిషిని ఎవరు అరెస్ట్ చేయరు కదా, ఆరోపణలు ఉంటేనే ఆధారాలు ఉంటేనే కదా ఎవరైనా చేసేది. ఇవాళ అదే ఆంజనేయులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా ఉండగా, కమిషనర్ ఏదో ఉండగా అక్కడ ఉన్నప్పుడు అక్కడ కమిషన్ చైర్మన్ మెడబెట్టి గెంటాడు అని చెప్పి కూడా ఆరోపణ ఉంది. ప్రొఫెసర్ని ఆయన చేస్తే తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేసి పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి, స్పాట్లెస్ పర్సన్ ఆయన, చాలా అవమానకరంగా ఆయన్ని మెడబెట్టి నెట్టేశాడు అని కూడా చెప్తారు బయట.
మరి ఎవరితో పని వెల్డర్లతోనూ అటెండర్లతోనూ పేపర్లు దిద్దిచ్చేసి అక్కడ రిసార్ట్లో, విజయవాడ రిసార్ట్లో 150 మందిని అంతమందిని గ్రూప్ 1 ఆఫీసర్లుగా తయారు. ఏంటిది ప్రభుత్వం ఏమైపోతుంది? వీళ్ళందరూ కలెక్టర్లను రేపొద్దున ఎస్పీలు ఐఏఎస్లు అవుతారు కదా. సమాజం ఏమైపోతుంది? డెమోక్రసీలో మెరిట్లు ఏమైపోవాలి? కష్టపడి చదివిన వాళ్ళు ఏమైపోవాలి? ఇప్పుడు ఇదే పిఎస్ఆర్ గురించి, అలాగే ధనంజయ రెడ్డి గురించి, వీళ్ళిద్దరు గురించి, కృష్ణమోహన్ రెడ్డి గురించి, వీళ్ళు నకిలీ పాస్పోర్ట్లు ఇచ్చి ఆ రోజు అబూ సలాం కర్నూలులో అతను ఎంఆర్ఓగా ఉండగా అబూ సలాం మోనికా బేడీకి దొంగ దీంతో ఇచ్చి పాస్పోర్ట్ విదేశాలకు తరలిచ్చే దాంట్లో చేశారు. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఇదే కాకుండా టెర్రరిస్టులకి, మీరు ముంబైలో దాడి చేసిన టెర్రరిస్టులకు కూడా వీళ్ళేదో అప్పుడు పాస్పోర్ట్లు అరేంజ్ చేశారని చెప్పి చేసి ఉండొచ్చు. నా దృష్టి లేదు, కానీ వీళ్ళు విశృంఖలమైన అవినీతి అండి వీళ్ళు చేసింది. అంత కాదు. ఇప్పుడు ఆ బీపీ ఆచార్య అనే అతను చాలా ఉన్నతమైన మనిషి. అవును, అతను మంచి పేరు ఉంది. కానీ ఆయన కూడా ఈ భ్రష్టు పట్టిపోయాడు కదా, చివరికి జైలు పాలయ్యవలసి వచ్చింది కదా. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా చాలా నిబద్ధత కలిగిన మనిషి కదా. ఆయన ఎవరు కూడా మనం అంటానికి లేదు, ఎందుకంటే మెరిట్ మీద వచ్చిన ఆయన విలువలతో ఉన్న మనిషి. ఆయన చాలా ఆయన మీద కూడా బురదబడి కడుక్కోనే పరిస్థితి వచ్చింది కదా. ఆయన కూడా నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి వచ్చింది కదా, ఎందుకంటే ఆ టీంలో సెయిల్ అవటం వల్ల. ఇప్పుడు శ్రీలక్ష్మి ఆవిడ చిన్న వయసులో, భారతదేశంలో అత్యంత చిన్న వయసులో ఐఏఎస్ఐ క్యాబినెట్, యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ అయ్యేవారు ఆవిడ. మరి ఆవిడ జీవితం నాశనం అయిపోయింది కదా. ఎంతమంది జీవితాలు పోయినా అయినా సిగ్గులేదు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లకి. సిగ్గు శరం ఏమీ లేకుండా జత్వానీ కేసు తీసుకొచ్చి ఐపీఎస్లు అందరూ సిగ్గు లేకుండా ప్రవర్తించారా? ఆ సిపి ఒకడు, ఎస్పీ వీళ్ళందరూ, ఆ సునీల్ అనేవాడు ఒకడు, సంజయ్ అనేవాడు ఒకడు నిస్సిగ్గుగా ప్రవర్తించారా? దిగజారి ప్రవర్తించారు. ఐపీఎస్కి కళంకంగా మాట్లాడారు. ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెడుతూ ఏంటాడు, హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఎవడిచ్చాడు వీడికి అధికారం? సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టమని. నువ్వెవరు అసలు ప్రెస్ మీట్లు పెడతావు? నువ్వు పొలిటీషియన్వా? అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రెస్ మీట్ పెడతాడు, నాన్ సెన్స్ కదా. ఎవడిచ్చారు వీడికి అధికారం? కోర్టులో వాదించాలి కానీ బయట పబ్లిక్ ముందు ప్రెస్ మీట్లు పెడతాడు. జోకర్ గాడు కాబట్టి వాడు. వీళ్ళందరికీ సపోర్ట్ ఇప్పుడు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెడతాడు. ఆడు పెద్ద జోకర్, ఆడి గురించి మాట్లాడటం ఈ టైంలో. అంటే ఐఏఎస్ని అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతారు. ఐఏఎస్ని అరెస్ట్ చేయకూడదు, ఐపీఎస్ని అరెస్ట్ ఏం చేస్తలేదు వీడు. సుఖాన్ని వాళ్ళని పంపించి మసాలాలు చెప్పిస్తాడు వాళ్ళకే. సిగ్గుశారం లేకపోతే సార్ మాట్లాడే వాళ్ళకి, అన్నం తినే నోట్లతో ఎవరు మాట్లాడేటువంటి సిగ్గుశారం ఉండాలండి. బయట సమాజం ఏమనుకుంటుంది, మనం ఎక్కడ బతుకుతున్నాము, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపు పొద్దున మనతో అయిపోతుందండి. రేపు పొద్దున మన పిల్లలు మన మనవాళ్ళు, మన భవిష్యత్ తరాలు ఉంటాయి కదా. దేని కంటిన్యూ చేయాలి వాళ్ళు? వీళ్ళు చేసిన అదోపాలను కంటిన్యూ చేసి మా తాతలు ఇటు ఉంటాళ్ళు అని చెప్పి రాజారెడ్డి లాంటి ఆదర్శ పురుషుడిగా పెట్టుకుని వెళ్ళాలా? ఒక వావులాల గోపాలకృష్ణయ్య గారిని, అలా పుచ్చలపల్లి సుందరయ్య గారిని, ఇటువంటి వాళ్ళని, గోతులచ్చన్న గారిని, ఇటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది. ఒక రాజారెడ్డిని, ఒక అంబటి రాంబాబు, నేను ఒక పిఎస్ఆర్ ఆంజనేయులను మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది. సరే, ఇవన్నీ వాస్తవాలు. కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తే పబ్లిక్ ఎగబడుతున్నారు. ఉందండి, అది ఒక మతం మొత్తం అనేది ఒకటి ఉందండి. ప్రమాదం, భారతదేశానికి ప్రమాదం. ఇవాళ అది ఒక విస్తృతమైన సబ్జెక్టు. నేను కొద్దిగా డైరెక్ట్గా పాయింట్లో బ్లంట్గా వస్తే కొద్దిగా రాక తప్పదు, ముసుగులో గుద్దులాట్లాగా మాట్లాడకుండా ఉంటే ఆత్మహత్య వాస్తవాలు చెప్పేవాళ్ళు కూడా కావాలి, మాట్లాడాలి. ఇవాళ భారతదేశానికి పట్టిన అతిపెద్ద ప్రమాదం ఏంటంటే క్రిస్టియానిటీ, విదేశీ మతం. దాని గురించి వీళ్ళు ఎవరో మాట్లాడరు. అది ప్రమాదం చాలా ఒక వైరస్ లాగా ముంచుకొచ్చేస్తుంది. ఇప్పుడు నేను దేవుణ్ణి, మతాన్ని నేను కాదన్ను. మీ ఇష్టం వచ్చిన మతాన్ని మీరు ఆచరించుకోండి, కానీ ధైర్యంగా ఆచరించండి. ఈ దొంగ నాటకాలు ఎందుకు? ఇక్కడికి వచ్చామో ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లు అన్నీనేమో తీసుకుని అక్కడికి వెళ్ళి క్రిస్టియన్ మతంలో మారటం ఎందుకు? నీకంత యేసు ప్రభువు మీద నమ్మకం ఉంటే దమ్ముగా నువ్వు మతం మార్చేసుకో. రికార్డులో దేవుణ్ణి నమ్ముకో. నువ్వు పేరుకేమో అక్కడ క్రిస్టియానిటీ, నువ్వు ఇక్కడ ఆచరించేదేమో, తీసుకునేదేమో హిందూ రిజర్వేషన్లు అని తీసుకుంటావు. ఇది తప్పే కదా. మరి నిజంగా హిందూ మాలో ఉన్న బీసీలు, ఎస్సీలు ఇబ్బంది అవుతున్నారు కదా. అందుకే ఈ మధ్య కోర్టు ఇచ్చినట్టుంది, చెన్నై కోర్టు ఇచ్చినట్టు. ఏదైనా